మేడం నమస్తే అండి. నమస్తే. మేడం అట్లీ గారు అల్లు అర్జున్ గారు కలిపి తీస్తున్న మూవీ ఏదైతే ఉన్నదో అల్లు అర్జున్ 22 ఏఏ 22 ఈ మూవీలో హీరోయిన్ గా సమంత గారిని తీసుకుంటున్నారని ఒక ప్రచారం అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం? సంతోషమేగా తీసుకుంటే. ఆ అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకుంటే సంతోషమే. ఆ అమ్మాయి మంచి మంచి సినిమాలు చేసింది. పెద్ద పెద్ద హీరోలతో చేసింది. నాగార్జున గారితో కూడా చేసింది. తీసుకుంటే హ్యాపీయే. ఇబ్బందేం లేదు. అమ్మాయి మంచి హీరోయినే కదా! ఒక గొప్ప నటే కదా! అంటే డివోషన్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో ఫస్ట్ టైం కదండీ వీళ్ళు నటిస్తుండ. అంటే మనం చాలా సార్లు అయితే చూడొచ్చు ఆమె కెరియర్ అయిపోయిందని కూడా చాలా దిక్కులు మనకైతే వినిపించింది. అది వాళ్ళ పర్సనల్ అయ్యా. పర్సనల్‌కి, ప్రొఫెషనల్‌కి లింక్ పెట్టొద్దు. కెరియర్ ఎట్లా అయిపోతుంది? ఆ అమ్మాయి ఫస్ట్ హీరోయిన్‌గా వచ్చింది. హీరోయిన్‌గా వచ్చిన తర్వాతనే ఒకళ్ళ ఇంటి కోడలైంది. ప్రముఖుల ఇంటి కోడలైంది. వాళ్ళకి మధ్య ఏం క్లాషెస్ వచ్చాయో ఏమో తెలీదు. వాళ్ళు విడిపోయారు. అంతేగాని ఈ పర్సనల్‌కినను, ప్రొఫెషనల్‌కి లింకులు పెట్టొద్దు. వాళ్ళే వదిలేశారు. ఇప్పుడు ఎవరైతే ఇంటి కోడలను చేసుకొని ఎవరైతే డైవర్స్ ఇచ్చారో ఆ ప్రముఖులే వదిలేశారు. వదిలేసినప్పుడు ఈ సినిమా ప్రొఫెషనల్‌కినను, ఈ ఇంటి సమస్యలకి అసలు లింకే లేదు. సంబంధమే లేదు. ఆ అమ్మాయి ఇష్టం. ఆ అమ్మాయి ఎవరితోనైనా సినిమా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఎవరితోనైనా గడపొచ్చు. ఎవరితోనైనా జీవితాన్ని పంచుకోవచ్చు. ఏ లాంగ్వేజ్‌లోనైనా, ఏ రాష్ట్రంలోనైనా సినిమాలో వచ్చేటటువంటి హక్కులు, అవకాశాలు ఆ అమ్మాయికి ఉన్నాయి ఒక హీరోయిన్‌గా. సంతోషం. ఇప్పుడు తెలుగులో మళ్ళీ హీరోయిన్‌గా చేస్తుందంటే ఇప్పుడు దగ్గర దగ్గర 40 ఏళ్ళు దాకా ఉంటది ఆ అమ్మాయి వయసు. 40 ఏళ్ల వయసులో కూడా ఆ అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకుంటున్నారంటే సంతోషమే. ఇబ్బందేం లేదు. చేసుకోవచ్చు. మేడం అదొకటండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు, అట్లీ గారు ఇద్దరు సూపర్ డైరెక్టర్ అలాగే సూపర్ హీరో. వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఇప్పుడు 800, 600 సీఆర్ అని బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. మరి అది కూడా ఒక యానిమేషన్ మూవీ అంటున్నారు. అంటే ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు మీ ఒపీనియన్? అంటే అవుతారు ఈ వేలో అని కూడా బయట ప్రచారం అయితే నడుస్తుంది. అంటే అల్లు అర్జున్ గారు అంత స్థాయిలో అంటే ఒక ఇంటర్నేషనల్ మూవీకి ఆయన చేసే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ మూవీకి వాళ్ళు వెళ్తారులే. ఎళ్ళరని అట్లా అంటారు కానీ, ఇక బడ్జెట్ విషయం అంటావా మనకు అనవసరం. సినిమా అంటావా హిట్ కొడుతుంది. సినిమా అయితే హిట్ కొడుతుంది. మంచి వాళ్ళు తీస్తున్నటువంటి కథలో మంచి దమ్ముంటే సినిమా అయితే హిట్ కొడుతుంది. బడ్జెట్ విషయం మనకు అనవసరం. ఒక ఆడియన్స్‌కే గాని, ప్రేక్షకులకే గాని, అభిమానులకే గాని బడ్జెట్ విషయం కాదు. తెర మీద ఆడుతున్న సినిమాలో దమ్మెంతుంది? ఆ సినిమాలో ఉన్న కథలో ఎంత దమ్ముంది? ఆ నటిస్తున్న నటీనటుల్లో ఎంత దమ్ముంది? వాళ్ళు కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, సినిమా ఫీల్డ్‌లో నలిగి మెలిగిన వాళ్ళు కావచ్చు. అసలు ఇప్పటివరకు స్క్రీన్‌పై రాకుండా కూడా తెరెనకమాల ఉన్నటువంటి స్క్రీన్ బ్యాక్ ఉన్నటువంటి నటీనటులైనా కావచ్చు. ఎవరైనా కావచ్చు. కానీ ఇక్కడ నటన ఒకటి బావుండాలి. సినిమాలో కథ ఒకటి బావుండాలి. ఇవి బావుంటే సినిమా సూపర్ డూపర్ హిట్. అదేం ఇదేం కాదు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.